హాయ్ అండి, నమస్తే. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. మీకందరికీ మొదటగా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నుండి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. నేను చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తూ ఉన్నాను. అంటే ఈ మధ్య చాలా తగ్గించాను వీడియోస్, కాస్త బిజీగా ఉండినాను, దానివల్ల వీడియోలు చేయలేకపోయాను. అప్పుడప్పుడు మీకు కనిపిస్తూ ఉన్నాను. మనకు ఇలాంటి పూజా సమయాల్లో చాలా ఉపయోగపడే ఒక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఇలాంటి ఇత్తడి రాగి పాత్రల్ని చాలా సులువుగా ఒక ట్రిక్తో ఎలా క్లీన్ చేసుకోవడం అనేది ఈ వీడియో విశేషం అన్నమాట. అయితే అలనాటి మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఎలా చేసుకునేవాళ్ళు, వాళ్ళు కేవలము ఇలా రాగి ఇత్తడి పాత్రలే ఎక్కువగా వాడేవాళ్ళు. అప్పటి కాలంలో స్టీల్ కూడా లేదండి, అల్యూమినియం కూడా వాడేవాళ్ళు కాదు. అయితే రోజువారీ ఎలా తోముకునేవాళ్ళు అనే విషయం మీద కొంచెం నేను చదివాను అనమాట. అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇలా ఎందుకు చేయకూడదనేసి. శనగపిండితో మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. శనగపిండిని క్లీనింగ్ ఏజెంట్గా వాడుకోవచ్చు. ఈ శనగపిండిలో కాస్త ఉప్పు, నిమ్మకాయ, కొంచెం పెరుగు లేకపోతే మజ్జిగ కూడా వేసుకోవచ్చు. అయితే 4-5 స్పూన్ల శనగపిండికి 1 స్పూను ఉప్పు, 1 స్పూను లేక 2 స్పూన్ల పెరుగు, నిమ్మకాయ సగం పిండుకుంటే చాలు, నిమ్మరసము బాగా కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. కొంచెం దోసపిండి లాగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇది రెడీగా ఉంచుకోవాలి. ఇదైతే మన ఇంట్లో రెడీగా ఉంటాయి. నిమ్మకాయ లేని పక్షంలో నిమ్మకాయ కొనుక్కోవచ్చు. మిగతా అవన్నీ మనం రోజు వాడుకునేదే. కెమికల్స్ ఏమీ అవసరం లేదు. ఆ కాలంలో కెమికల్సే లేవండి. ఇలాంటి మంచి మంచి ఐడియాస్తోనే వాళ్ళు చేసుకునేవాళ్ళు ఇళ్లలో. చూడండి, బాగా నల్లబడిపోయిన రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు కూడా చాలా క్లీన్ అవుతాయి. ఆ తర్వాత దీపాలు కూడా మనకు ఆయిల్ పట్టి ఉంటాయి కదా, అవి కూడా శనగపిండి వేయడం వల్ల ఆయిల్ కూడా వదులుతుందన్నమాట. నల్లగా మారినవి అలా చటుక్కున క్లీన్ అయిపోతాయి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు, పట్టిస్తే చాలు. పట్టించేటప్పుడే రుద్దినట్టుగా పట్టించేసేయండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసి మళ్ళీ రుద్దేస్తే, వాటర్లో కడిగేస్తే మనకు క్లీన్ అయిపోతాయి అన్నమాట. రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాము. నేను కూడా అలాగే చాలా వీడియోస్ వీటి గురించి చేశాను. నాకున్న ఐడియాస్తో ఒక్కోసారి ఒక్కో వీడియో పెడుతూ ఉంటాను. ఇదైతే ఇంకా యూజ్ అనిపించింది. ఈ వీడియో చూశాక మనకెందుకు రాలేదబ్బా ఈ ఐడియా అని కూడా అనుకుంటారు. చూడండి, ఈ ఇత్తడి పాత్ర అయితే నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. నెయ్యి కాచడానికి, ఉప్మా చేయటానికి. ముఖ్యంగా మనకి వరి నూక ఉప్మా చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో ఒక 4గురికి అన్నం చేసుకోవచ్చు, చాలా బాగా అవుతుంది. కళాయి వేసాను కాబట్టి సాంబార్ లాంటివి, మజ్జిగ పులుసు లాంటివి కూడా చేసుకోవచ్చు. ఇది చూడండి, బాగా నల్లబడిపోయిన రాగి పాత్ర అనమాట. ఈ మధ్య నేను వాడలేదు, అలాగే ఉంచేసాను. చాలా నల్లగా అయిపోయింది. ఇది కూడా కొంచెం మొండిగా ఉంది. అంటే 5 నిమిషాలు కాకుండా 10 నిమిషాలు పట్టింది దీనికి. కొంచెం ఆ పిండి వేసేసి అలా అప్లై చేశాను, రుద్దినట్టు చేశాను. ఆ తర్వాత అలా పెట్టేశాను. ఇవన్నీ కడిగిన తర్వాత మళ్ళీ దాన్ని కడిగితే శుభ్రంగా పోయిందండి. చూడండి, ఇది ఈ మధ్యనే తీసుకున్న 2-in-1 సిల్వర్ స్క్రబ్బర్ అన్నమాట. అంటే స్టీల్ లాగా ఉండదు, సిల్వర్ లాగా ఉంటుంది అనమాట. కలర్ వైట్గా ఉంటుంది, చాలా నీట్గా పోతుంది. అసలు స్క్రాచెస్ కూడా పడవు. ఒక షార్ట్ పెట్టాను అనమాట ఈ స్క్రబ్బర్ గురించి, అది కూడా మీరు చూసుకోవచ్చు. లింక్ కూడా పెట్టాను, చూసుకోవచ్చు. చాలా పాత్రలే కడగొచ్చు అనమాట. నేను ఈ ట్రిక్తోనే ఈరోజు నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదా, మొత్తము దేవుడి సామానంతా కడిగేశానండి. నాకు మామూలుగా అయితే కడగడానికే 2 గంటలు పట్టేది. ఈరోజు 40 మినిట్స్లో అయిపోయింది. 2-3 గిన్నెల్లో నీళ్లు తీసుకుంటాను, ఒక 2 ప్లేట్స్ తీసుకుంటాను. బాగా శుభ్రంగా కింద కూర్చొని బాగా మనము ఇది పట్టించేసి కాస్త రుద్దేస్తే ఈజీగా దేవుడి పాత్రలన్నీ పులకాపు అయిపోయింది. చూడండి, ఒకసారి కాదు, నేను 2 సార్లు రుద్దాను అనమాట. ఈ నల్లబడిపోయినది. మిగతావన్నీ కడిగేలోపు ఇది శుభ్రం అయిపోయింది. కొంచెం ఆ పీచు వేసి, ఆ స్క్రబ్బర్ వేసి అలా అన్నాను. నీట్గా పోయింది. అసలు
ఈ పాత్రనేనా అనే విధంగా గుర్తుపట్టలేనంత క్లీన్గా అయిపోయింది. చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తోందో. అలా మొత్తం అన్ని క్లీన్ చేశాను. వెంటనే మనము బాగా మంచి క్లాత్ తీసుకొని తుడిచేసేయాలి. మైక్రో ఫైబర్ క్లాత్ వాడితే మనకి పనులు ఈజీగా అయిపోతాయి. ఇవి చౌకగా కూడా మనకు బజార్లో దొరుకుతాయి. ఇది కూడా చెంబు లోపల చాలా నీట్గా అయిపోయింది. ఇంకొకసారికైతే బాగా పైన ఎలా మెరుస్తుందో లోపల కూడా అలా మెరిసిపోతుంది. చూడండి ఇత్తడి గిన్నె కూడా చాలా సూపర్గా కనిపిస్తోంది కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా మన పనులన్నీ భలే అయిపోతాయి. రాగి ఇత్తడి తోమడానికి మనకు టైం కూడా ఎక్కువ పట్టదు. అబ్బా సుత్తి అనుకోకుండా ఈజీగా చేసేస్తారు. మన చేతులు కూడా ఏమీ కావండి. సేఫ్ అంటే సేఫ్. ఆ తర్వాత ఇలా దేవుడి పాత్రలు కూడా నేను ఇలా కలుపుకొని ఉంచుకున్నాను. ఇంకా అన్నిటినీ పట్టించేసి అన్నింటికి నేను క్లీన్ చేశాను అనమాట. చూడండి ఇలా పెట్టుకున్నాను. 2-3 పాత్రలో ఇత్తడి సామాను, రాగి సామాను, ఒక 2-3 పాత్రలో నీళ్లు పెట్టాను అనమాట. ఆ తర్వాత నీళ్లు కూడా మారుస్తూ ఉంటే మనకు ఈజీగా అయిపోతుంది పని. మరి సింక్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత నిల్చొని గంటలు గంటలు చేయాలంటే అందరికీ నడుము నొప్పులు వచ్చేస్తున్నాయండి. పూర్వకాలంలో అయితే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. నిలబడి ఏ పనులు చేసేవాళ్ళు కాదు. అన్ని కింద కూర్చొని లేయడం వల్ల చాలా ఎక్సర్సైజ్ అయ్యేది. ఈ కాలంలో అది లేనందువల్ల నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. చూడండి ఇలా పాత్రలన్నీ తళ్ళ మెరిసిపోతున్నాయి. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. ఇంకా ఇలా అన్ని కడిగేశాను నేను. 40 నిమిషాల్లో వెండి ఇత్తడి అన్ని సామాన్లు నీట్గా కడిగాను. అలసట అనిపించలేదు మనకు. చాలా బాగా శుభ్రమైపోయాయి. ఇవన్నీ మళ్ళీ బొట్లు పెట్టేసి అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఇది ఒక పని. అంటే మొదటి రోజు కదా నవరాత్రులు. ఏదైనా శ్రావణ మాసం కానీ ఏదైనా కూడా మొత్తం క్లీన్ చేసుకుంటాము. మామూలుగా అయితే నేను అప్పుడప్పుడు 2-3 విగ్రహాలు, అలా 2-3 పాత్రలు దేవుడివన్నీ అలా వారంలో ఒక రోజు కొన్ని అలా క్లీన్ చేస్తూ అన్నీ కొంచెం బాగా మనకు మెరిసేట్టుగా నేను పెట్టుకుంటూ ఉంటాను. ఇలా పెద్ద పర్వదినాల్లో మనం స్టార్ట్ చేసేటప్పుడు అన్నీ ఒకేసారి పులకాప్ చేసుకుంటాం అనమాట. దేవుణ్ణంతా అరేంజ్ చేశాను దేవుళ్ళని. ఆ తర్వాత దేవుడికి కాస్త అభిషేకం చేసుకున్నాను. విశేషంగా అమ్మవార్లకి అష్టోత్తరం చెప్పుకోవాలి కదా, పూజ చేసుకున్నాను. లలితా సహస్రం చేసుకున్నాను. ఆ తర్వాత శివుడికి, వెంకటేశ్వర స్వామికి, ఈరోజు గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామికి అష్టోత్తరం చెప్పి పూజ చేసుకున్నాను. ఈరోజు పొంగల్ నైవేద్యంగా పెట్టాను. సింపుల్గా ఇలా నా పూజ జరిగిందండి. చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.